ప్రియరా, దేవుని వాక్యముల నుండి యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం. వాడు సర్వశక్తిని యందు ఆనందించునా వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. ప్రియరా, యోబు దేవునిని గూర్చి చెప్పుచూ ఉన్న మాటను మనం ఇక్కడ చదివాం. యోబు మరి 27వ అధ్యాయంలో ఆయన కండిషన్ ఎలా ఉంది అనంటే చాలా బలహీనుడిగా ఉన్నాడు, అలాగే చాలా వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. తర్వాత ఆయన శరీరం అంతా చీకిపోయి ఆరోగ్యము లేని వ్యక్తిగా ఉన్నాడు. ఆయన కండిషన్ కనుక మనం చూస్తే 5వ వచనంలో మీరు చెప్పినది న్యాయమని 2వ పాదం 2వ లైన్ చూస్తే మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను అని అంటున్నాడు. అంటే మరణమగు వరకు అంటే ఆయన కండిషన్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఆయన ఇక చనిపోబోయే పరిస్థితుల్లోకి వెళ్ళాడు. టోటల్గా యోబు మంచి ప్రార్థనా పరుడు. అసలు మొదట్లో చూస్తే ఆయన సాక్ష్యం చాలా బాగుంది. మంచి ప్రార్థనా పరుడు. ఆయన గూర్చి రాయబడి ఉన్న మాటలు 1వ అధ్యాయము ప్రారంభములో చూస్తే అతడు యథార్థవంతుడు అని ఉంది. అతడు యథార్థవంతుడు. 2వది న్యాయవంతుడు అని ఉన్నది. 3వది దేవుని యందు భయభక్తులు కలిగినవాడు అని ఉన్నది. 4వది చెడుతనము విసర్జించినవాడు అని ఉన్నది. అది ఆయన సాక్ష్యం. ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంటుందండి. ఆ సాక్ష్యం ఏంటంటే యోబుది యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. అయితే ఇలాంటి వ్యక్తికి ఈయన్ని చెప్పాలంటే ఒక మంచి ప్రార్థనా పరుడు. ఈ ప్రార్థనా పరుడికి ఒక పెద్ద శోధన వచ్చింది. ఎలాంటి శోధన అంటే మొత్తం మీద ఫ్యామిలీలోనే ట్రబుల్ వచ్చింది. ఆయన కుటుంబంలోనే పిల్లలు చనిపోయారు. అలాగే ఆయన భార్య కూడా యోబును అనగా భర్తను దూషిస్తుంది. తర్వాత ఈయన పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు, మరణమయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ లైఫ్ కుప్పకూలిన పరిస్థితుల్లోకి వెళ్ళింది. కుప్పకూలిపోయాడు అని అంటారా, అలాగ కుప్పకూలిన పరిస్థితుల్లోకి వెళ్ళింది యోబు ఫ్యామిలీ. ఈ టైంలో కొంతమంది యోబును విమర్శించారు. ఏమని విమర్శించారు అంటే, ఈయన బాగా ప్రార్థన చేసుకునేవాడు కదా, ఈయన దేవుని యందు భయభక్తులు కలిగినవాడు కదా, ఈయన మరి ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడు, ఈయనకేంటి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని శోధనలు వచ్చినాయి అని కొంతమంది విమర్శించారు.
అలాగూ విమర్శించినా సరే యోబు అంటున్న మాట ఏమిటంటే 5వ వచనంలో బి పార్ట్లో, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. తర్వాత 6వ వచనంలో ఏమంటున్నాడంటే, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. చూసారండి, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. ఇలాగూ తన సాక్ష్యాన్ని దేవునికి చెబుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు 10వ వచనంలో ఏమంటున్నాడంటే, వాడు సర్వశక్తిని యందు ఆనందించున. చూడండి, అసలు యోబు దగ్గర, యోబున్న పరిస్థితుల్లో ఆనందించటానికి ఏమీ కనపట్ల. అక్కడ ఒకవైపేమో ఫ్యామిలీ దెబ్బతింది, మరొక వైపు పిల్లలు చనిపోయారు, ఇంకొక వైపు యోబు ఆరోగ్యం దెబ్బతింది, క్షీణించింది, మరణకరమైన పరిస్థితిలోనికి వెళ్ళాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏమన్నా ఆనందం వస్తుంది? అసలు ఇంట్లో ట్రబుల్ ఉంటే మనం అసలు ఆనందించగలమా? పిల్లలకి ఎవరికన్నా బాగోకపోతే, మన ఇంట్లో వాళ్ళు ఎవరికన్నా బాగోకపోతే మనకు అసలు ఆనందం అనేది ఉండదండి, సంతోషం ఉండదు, ఏదో మనోవిచారం, మనోబాధ ఉంటుంది. ఈ యోబు పరిస్థితి అది. కానీ ఇలాంటి సమయాల్లో కూడా 10వ వచనంలో ఏమంటున్నాడంటే, వాడు సర్వశక్తిని యందు ఆనందించునా. వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. ఒకటేమో ఆనందము అనే మాట వాడాడు, 2 ప్రార్థన అనే మాట వాడాడు. ఏంటంటే 2 మాటలు, ఒకటేమో ఆనందము, 2 ప్రార్థన. చూడండి, ఇంటిలో పరిస్థితి బాగాలేదు అంటే యోబు కుటుంబంలో పరిస్థితి బాగాలేదు. తర్వాత మరి ఆయన పరిస్థితి బాగాలేదు. ఆ టైంలో ఆనందం అనేది చాలా కష్టం, ఆనందించడం చాలా కష్టం. కానీ నేనేమంటున్నాడంటే, అలాంటి టైంలో కూడా నేను సర్వశక్తిని యందు ఆనందిస్తాను. అంటే ఈయన లైఫ్ అంతా నెగిటివ్గా మారిపోయినా దేవుని విషయాలను వచ్చేసరికి పాజిటివ్గా ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని యందు నేను ఆనందిస్తాను, అది కూడా సర్వశక్తిని యందు నేను ఆనందిస్తాను. అంటే దేవునిని ఎక్కడ పెడుతున్నాడు అని అంటే, నా కుటుంబము దెబ్బతిన్నా మరలా నా కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడు నాకు ఉన్నాడు, అందుకు ఆనందిస్తున్నాడు. నా పిల్లలు చనిపోయినా మరలా నాకు పిల్లల్ని ఇవ్వగలిగిన దేవుడు నాకు ఉన్నాడు, అందుకు దేవుని యందు ఆనందిస్తున్నాడు. నా భార్య నన్ను దూషించిన ఆమె మనస్సు మార్చుకొని నాతో సఖ్యపడుతుంది, అలా చేయగలిగిన దేవుడు నాకు ఉన్నాడు అని దేవుని యందు ఆనందిస్తున్నాడు. నా ఆరోగ్యం పోయినా సరే మరలా నాకు తిరిగి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు నాకు ఉన్నాడు అని దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాడు. ప్రియరా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక విశ్వాసపు మాట ఏమిటంటే, మనం ఏది పోగొట్టుకున్నా మరలా తిరిగి దేవుని యందు మనము తిరిగి పొందుకుంటాము అనే విశ్వాసం మనలోనికి రావాలి. సర్వశక్తిని యందు నేను ఆనందిస్తాను. ఏది పోయినా సరే, నీకు ఆరోగ్యం పోయిందా, దేవుని యందు మరలా నీకు ఆరోగ్యం వస్తుందని దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీకు కొన్ని సమస్యలు వచ్చి నిన్ను చిందరవందర చేసేసినాయా,
మరలా దేవుడు నా పరిస్థితుల్ని కుదుటపరుస్తాడు, మారుస్తాడు అనే దేవుని యందు నువ్వు ఆనందించాలి. నువ్వు అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి, అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళావా, అయినా సరే ఈ గుంటలో నుండి, వారు పడిన గుంటలో నుండి నన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు నాకు ఉన్నాడు అనే విశ్వాసం నీకు ఉండాలి. అంటే ఇంకా దేవుని దగ్గర యోబు ఎలాగూ తయారయ్యాడంటే, నేను అన్నీ కోల్పోయినా దేవుని యందు నేను అన్నీ తిరిగి పొందుకుంటాను అనే విశ్వాసం యోబులో ఉంటా ఉన్నది. ఇది ఒక విశ్వాసపు మెట్టు అండి. ఇది ఒక విశ్వాసపు మెట్టు. మన మైండ్ ఏం చెప్తుందంటే, ఏదన్నా జరిగితే ఇంకేముంది, అయిపోయింది నీ పని, ఇంకేముంది, ఇక నువ్వు బ్రతకవు, ఇంకేముంది, ఇంత నష్టం నీకు జరుగుతుంటే ఇంకేమి నువ్వు నెమ్మదిగుంటావని మన మైండ్ ఎప్పుడు కూడా నెగిటివ్గా మనల్ని ఆలోచించేటట్లుగా చేస్తుంది. యాక్చువల్గా యోబు మైండ్ అలాగే ఉండాలి. ఏమనుకోవాలి, నా ఫ్యామిలీ దెబ్బతింది, ఇంకేముంది నా లైఫ్, నా భార్య నాకు నెగిటివ్ అయిపోయింది, ఇంకేముంది నా జీవితం, నా పిల్లలు చచ్చిపోయారు, ఇంకెందుకు నేను బ్రతకాలి, నాకు చూస్తే ఆరోగ్యం లేదు, ఏంటి ఇంకా నేను బ్రతికి ఉపయోగం ఏంటి అని అలాగ ఆలోచన చేయాలి యోబు. అంటే బాడీ దెబ్బతింది, మైండ్ దెబ్బతింది, అన్ని దెబ్బతిన్న వ్యక్తి, కానీ ఆయనలో పాజిటివ్ థింకింగ్ కనపడతా ఉంది. ఎందుకు పాజిటివ్ థింకింగ్ అంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను వదిలిపెట్టడు, ప్రభు నన్ను వదిలిపెట్టడు, నా ఆరోగ్యాన్ని వదిలిపెట్టడు, నా కుటుంబాన్ని వదిలిపెట్టడు, నా భార్యను వదిలిపెట్టడు, నా పిల్లలను వదిలిపెట్టడు, నా ఆస్తిని కూడా వదిలిపెట్టడు. అన్నీ లాసే, కానీ అన్నీ నాకు గెయిన్గా మారుస్తాడు, అన్నీ లాభంగానే చేస్తాడు అని దేవుని యందు విశ్వాసం కలిగి అప్పుడు అంటున్న మాట అండి. ఈ మాట 10వ వచనంలో, వాడు సర్వశక్తిని యందు ఆనందించునా. ఇలా గమనించండి, దేవునిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యందు వీ హ్యావ్ టు ఎంజాయ్. దేవుని యందు మనం ఆనందిస్తూ ఉండాలి. దేవుని యందు ఆనందించడం అంటే ఏంటి, ఆయన కార్యాలను నువ్వు తలంచుకుంటా ఉండాలి. నీకు చేసిన కార్యాలు కావచ్చు, లేక నీ సహోదరులకు చేసిన గొప్ప కార్యాలు కావచ్చు, వాటిని తలంచుకుంటూ ఉండాలి. ఒక సహోదరికండి క్యాన్సర్ వ్యాధి వచ్చి 4th స్టేజీకి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ ఇక నువ్వు బ్రతకవు, చనిపోతావని చెప్పారు. కానీ ఆమె ప్రార్థన చేసుకుంటా, ప్రభువా ఇక నేను ఈ క్యాన్సర్తో చనిపోతానేమో కదా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఆమెకు పెద్ద ప్రార్థన చేయటం కూడా రాదు. మళ్ళీ అంటే కొంచెం ప్రార్థన ప్రాక్టీస్ ఉంటే ప్రార్థన చేస్తారు. ఆమెకి ఇప్పుడు ఈ వ్యాధి కలిగిన ఆమెకి ప్రార్థన చేయటం కూడా రాదు. అందుకని ప్రభు అన్నాడంట, నేను నేర్పిన ప్రార్థన ఉంది కదా బైబిల్లో. ఏ ప్రార్థన? నేను నేర్పిన ప్రార్థన. ఏం ప్రార్థన? ప్రార్థన శిష్యులకు ప్రభు నేర్పాడు కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక అనే ప్రార్థన ఉంది కదా. నీకు ఏ ప్రార్థన రాకపోయినా నేను నేర్పిన ప్రార్థనను లెక్క పెట్టుకుంటూ 10,000 సార్లు అదే ప్రార్థన చేసుకో, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్పాడంట. అంటే కొంచెం లెక్క పెట్టుకోవటం ఇబ్బందే, కానీ మరి తప్పదు. కొన్ని ప్రయత్నాలు చేయాలి అనంటే కష్టంగా ఉన్నా చేయాలి, తప్పదు. గొప్ప కార్యాలు చూడాలంటే కొన్ని రిస్కులు తీసుకోవాలి. ఈ సహోదరి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అనే ప్రార్థన కంటది పెట్టుకొని రోజు చేస్తూ ఉందంట. చేసినప్పుడల్లా 1, 2, 3
500, 700, 900, 1000 అని ఇలాగ నంబర్ వేసుకుంటా 10,000 సార్లు చేసిందంటండి ఆ ప్రార్థన. సాక్ష్యం, నేను చెప్పేది సాక్ష్యం, జరిగిన సాక్ష్యం. 10,000 సార్లు చేసిన తరువాత ఆమెకి ఏమైందంటే దేవుని యందు ఆనందించటం ప్రారంభించింది. దేవునిని స్తుతించడం అంటే ఆమె రోగాన్ని గూర్చి మర్చిపోయి ఆమె మైండ్ అంతా దేని మీదకి వెళ్ళిందంటే, నేను పరలోక ప్రార్థన 10,000 సార్లు చేయాలి, నేను పరలోక ప్రార్థన ఇప్పుడు 1000 సార్లు చేశాను, ఇంకా 4,000 సార్లు చేయాలి, ఈ పరలోక ప్రార్థన నేను 2,500 అయింది, ఇంకా 2,500 సార్లు చేయాలి. ఇలాగ మైండ్ అంతా పరలోక ప్రార్థన మీదకి వెళ్ళిపోయింది. ఆయన రుణాలను క్షమిస్తాడని, స్వస్థపరుస్తాడని, అనుదిన ఆహారం ఇస్తాడని మైండ్ అంతా ప్రార్థన మీదకి వెళ్ళింది. ఎప్పుడైతే వెళ్ళిందో ఆమె మైండ్ పాజిటివ్గా మారిపోయింది దేవుని విషయంలో. 10,000 సార్లు ఆ పరలోక ప్రార్థన చెప్పిన తర్వాత లోపలున్న అవయవాల్ని దేవుడు పూర్తిగా ముట్టి స్వస్థపరిచాడు. వైద్యుల దగ్గరికి వెళితే నీకు అసలు క్యాన్సర్ లేదు అని చెప్పారు. అంటే కారణం ఏంటి అనంటే, యోబు ఆ స్థాయికి వెళ్ళాడు. వాడు సర్వశక్తిని యందు ఆనందించునా. మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. నీకు రోగం ఉన్నా సరే, బలహీనత ఉన్నా సరే, నీవు గొప్ప దేవుడు, నువ్వు చేయగలిగిన దేవుడు, నువ్వు నా జీవితంలో చేస్తావని నేను విశ్వసిస్తున్నాను. ఈ పరిస్థితి నన్ను కృంగదీస్తుంది, అయినా నువ్వు నన్ను లేవనెత్తుతావని నేను విశ్వసిస్తున్నాను అని దేవుని యందు నువ్వు ఆనందిస్తూ ఉండాలి. ఎప్పుడైతే నీ మైండ్ దేవుని కార్యాల మీద, దేవుని స్వస్థతల మీద, దేవుని అద్భుతాల మీదకి నీ మైండ్ వెళుతుందో దేవుని యందు ఆనందించటం ప్రారంభిస్తుంది. ఆ ఆనందమే దేవుని ఆనందము. ఆ దేవుని ఆనందమే నీ సమస్యకు పరిష్కారము, నీ జీవితానికి ఆరోగ్యంగా మారుతుంది. అందుకనే పిల్లరా, నీకు టైం ఉన్నప్పుడల్లా, నీ మనస్సు ఖాళీగా ఉన్నప్పుడల్లా వెంటనే దేవునిని జ్ఞాపకం చేసుకొని దేవుని యందు ఆనందించటం మనం నేర్చుకోవాలి. ఆయన ఘనమైన కార్యాల గురించి మాట్లాడుతూ ఉండు, దేవుని గొప్ప కార్యాల గురించి చెబుతూ ఉండు, నీ మనసుతో నువ్వు చెప్పుకుంటా ఉండు. నా ప్రభు ఇలాంటి గొప్పవాడు, మోషేను ఎలాగూ దేవుడు నడిపించాడు, యెహోషువతో దేవుడు ఎలాగున్నాడు, ఎస్తేర్ని ఎలాగూ దేవుడు దీవించాడు, రూతుని ఎలాగూ దేవుడు దీవించాడు. ఈ నీకు వచ్చిన అల్లా, నీకు తోచిన అల్లా, నీకు గుర్తున్నవల్లా దేవుని వాక్యాలను మాటి మాటికి చెప్పుకుంటా ఉండు, చెబుతూ ఉండు. నీ మైండ్ దేవుని యందు ఆనందించేటట్లుగా చేసుకోవాలి. అలా చేసినప్పుడు దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుని గొప్ప కార్యాలు నీ శరీరంలోనికి వస్తూ ఉంటాయి. యెహోవా యందు ఆనందించాలండి. నీవు వాక్యం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. నీకు ఒకవేళ నిద్ర పట్టకపోతే నీ బెడ్ మీద పండుకొని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా, చెప్పుకుంటా, ఆలోచన చేస్తా ఉండు. ఆరోగ్యకరమైన నిద్ర నీకు వస్తుంది. వాక్యం ప్రియరా, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మెడిసిన్. దేవుని వాక్యమే నీకు మందు. యోబు మరి అన్ని రకాల సిట్యువేషన్స్లో, అంటే దాదాపు డెడ్ కండిషన్లో ఏమంటున్నాడు 10వ వచనంలో, వాడు సర్వశక్తిని యందు ఆనందించునా, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. ఏమంటున్నాడు చూసారా? అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా అంటే అన్ని సమయాలలో దేవునికి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి అని అంటున్నాడు. అన్ని సమయాలలో ప్రియరా,
మనము ఏ కండిషన్లో ఉన్నా సరే ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ప్రార్థన మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. యోబుకి అన్ని శ్రమలున్నా, అన్ని శోధనలు, అన్ని బాధలు ఉన్నా ప్రార్థన చేయటం మాత్రం ఎన్నడూ ఆయన నిర్లక్ష్యం చేయలేదు. మొర్ర పెట్టాలి. అందుకనే ఇంకో చోట యోబు ఇదే గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాస్తాడంటే, యోబు ఎలాంటి ప్రార్థన చేశాడో ఇక్కడ రాస్తున్నాడు. 3వ వచనం, యోబు 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు. ఇదిగో ఇక్కడ చెబుతున్నాడు చూడండి. యోబు ప్రార్థనా జీవితాన్ని గురించి ఈ సెంటెన్స్ చదివితే మనకు అర్థం. చదువుతున్నాము, అందరు చదవండి మాట, అందరు చదవండి. దేవునికి మొర్ర పెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను. మరలా చదవండి. దేవునికి మొర్ర పెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను అంటున్నాడు. అంటే యోబు ఎంత ప్రార్థన చేశాడంటే, దేవునికి మొరపెట్టడం, దేవుని దగ్గర నుండి జవాబును పొందటం. మరలా రెండో విషయం, దేవునికి మొరపెట్టడం, దేవుని దగ్గర నుండి జవాబును పొందటం. మరలా మూడవసారి దేవునికి మొరపెట్టడం, దేవుని దగ్గర నుండి జవాబును పొందటం. అంటే ఇది ఎలాంటిది అనంటే, ఒక ఫోన్ తీసుకొని నీ స్నేహితుడికి నువ్వు ఫోన్ చేసి నీవు ఒక సెంటెన్స్ మాట్లాడితే అటువైపు నుండి ఒక సెంటెన్స్, నువ్వు రెండవ సెంటెన్స్ మాట్లాడితే అటువైపు నుండి రెండవ సెంటెన్స్, నువ్వు మూడవ సెంటెన్స్ మాట్లాడితే అటువైపు నుండి మూడవ సెంటెన్స్, ఎలాగూ సంభాషణ జరుగుతూ ఉందో యోబు దేవునితో అలాగూ సంభాషణ చేశాడు, అంత ప్రార్థన చేశాడు. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నామంటే, దేవునికి మొర్ర పెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను. అంటే నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవుని దగ్గర నుండి నాకు జవాబులు వచ్చినాయి అని దేవునికి చెబుతా ఉన్నాడు. కావున ప్రభునందు ప్రియరా, మనం గ్రహించాల్సింది ఏమిటంటే, దేవుని యందు ఆనందించటం మనం నేర్చుకోవాలి అన్ని సమయాలలో. యోబుది మరి పాజిటివ్ థింకింగ్గా, దేవుని విషయాల్లో పాజిటివ్ థింకింగ్గా ఉంటుంది. అలాగూ దేవుని గూర్చి ఆనందించాడు. అన్ని సమయాలలో ప్రార్థన చేశాడు. ఆయన ఎంత ప్రార్థన చేశాడో ఈ ఒక్క సెంటెన్స్లో తెలుస్తుంది. నేను దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైనా నేను అంటున్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా యోబు జీవితము చివరకు బిగినింగ్లో చూస్తే ఫెయిల్యూర్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఆరోగ్యంలో ఫెయిల్ అయ్యాడు, పిల్లల విషయంలో ఫెయిల్ అయ్యాడు, ఆర్థిక విషయంలో ఫెయిల్ అయ్యాడు, అలాగే తన భార్య విషయంలో ఫెయిల్ అయ్యాడు, కుటుంబము పరువు ప్రతిష్ఠితుల విషయంలో కూడా ఫెయిల్ అయ్యాడు. అనగా యోబు బిగినింగ్ లైఫ్ ఫెయిల్యూర్ లైఫ్ లాగా కనిపిస్తూ ఉంది. కానీ ప్రార్థన చేయగా 42వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్గా కనబడతా ఉంది. అంటే ఫ్యామిలీ బాగుపడింది, పిల్లలు వచ్చారు, భార్య ఉన్నది, ఆర్థిక స్థితులు బాగున్నాయి, అతని ఆరోగ్యం బాగుంది. మొదటగా చూస్తేనేమో ఫెయిల్డ్ లైఫ్ లాగా ఉంది, చివరిగా చూస్తే సక్సెస్ఫుల్ లైఫ్గా ఉంది. ఈ ఫెయిల్డ్ లైఫ్ని సక్సెస్ఫుల్ లైఫ్గా మార్చడానికి కారణం ఏంటంటే యోబు యొక్క ప్రార్థనా జీవితము, యోబు దేవుని యందు ఆనందించటమే కారణము. కావున ప్రభువుని పిల్లరా, ఈ యోబు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఒకవేళ మనకి ఫెయిల్యూర్ లైఫ్ ఉన్నా సరే, ఒకవేళ మనం అన్ని రకాలుగా ఓడిపోయిన స్థితిలో ఉన్నా సరే, నీవు దేవుని యందు ఆనందిస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉండాలి. అలాగ నువ్వు చేయగా నీ లైఫ్ చివరికి సక్సెస్ఫుల్ లైఫ్గానే నీ లైఫ్ మారిపోతుంది. అందుకు నిదర్శనము యోబు జీవితము.
ప్రభునంతులరా, ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు బోధిస్తున్నాడంటే, మనము కూడా మన కుటుంబాలలో, మన జీవితాలలో ప్రార్థనా జీవితాన్ని డెవలప్ చేసుకోవాలి. చూడండి, చదువుకుంటున్న పిల్లలకి ఇలాంటి హాలిడేస్లో తల్లిదండ్రులు మా పిల్లలు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని ఎక్కడన్నా స్పోకెన్ లాంగ్వేజ్ క్లాసులు పెడతా ఉంటే, ఇంగ్లీషు స్పోకెన్ లాంగ్వేజ్ క్లాసులు పెడతా ఉంటే ఆ క్లాసులకు పంపిస్తూ ఉంటారు. లేక ఇలాంటి హాలిడేస్లో కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ పెరగడం కోసం సిస్టమ్ వర్క్ నేర్పిస్తూ ఉంటారు. ఎందుకు? కొంచెం లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుందని, కొంచెం సిస్టమ్ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుందని. అయితే నీవు ప్రార్థనను నేర్చుకుంటా ఉంటే అన్ని యాంగిల్స్లో ప్రభువు నిన్ను బలపరుస్తాడు. ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థిక దీవెనలకు ఆర్థిక దీవెనలు ఇస్తాడు, నీ పనులను దీవిస్తాడు, నీ ఫ్యామిలీని దీవిస్తాడు, నీ ఇన్స్టిట్యూట్ని దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, నీ ఆర్థిక పరిస్థితులన్నిటినీ దీవిస్తాడు. నువ్వు యాడ్ చేయాల్సింది ఏమిటంటే, ఏమి కలపాలంటే నీ జీవితానికి ప్రార్థనను కలుపుతూ ఉండాలి. పిల్లరా, ఇప్పుడు మనం ఈ సండే కాకుండా మరి మిడ్ వీక్ ప్రేయర్స్ అని ఇక్కడ పెడుతూ ఉన్నాను. దాదాపు ఈ హాలిడేస్లో వారానికి ఒకరోజు, మధ్యలో ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రార్థన మనకు చాలా కావాలి. మీలో కొద్దిమంది వస్తూ ఉన్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. అయినా సరే మీ కుటుంబాల కోసం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరి కుటుంబాలు, మీ అందరి లిస్ట్ నా దగ్గర ఉంది బ్యాగ్లో. కాబట్టి వాటన్నిటి కొరకు, మీరు రాసిచ్చిన సమస్యల కొరకు ఆ రోజే కాదు, దినదినం నేను చేస్తుంటాను. ఆ రోజున సంఘముగా ఇక్కడ చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎందుకు? ప్రార్థనను మనం ఎక్కువగా చేయాలి. సర్వ సమస్యలకు ప్రార్థన పరిష్కారం. కాబట్టి ప్రార్థన మనం ఎక్కువగా చేయాలి. అందుకనే దేవుని వాక్యంలో మనం చదివాము, వాడు సర్వశక్తిని యందు ఆనందించునా, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. నీ పాదం